వెంకయ్యనాయుడు గారికి, ఇక్కడికి వచ్చిన పూర్వ ప్రజలకు అది మనకి తెలియదు అంటున్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఇక్కడ నాటకం చేస్తున్నటువంటి ముఖ్యంగా ఈ నాటకానికి అంకురార్పణ శ్రీకారం చుట్టినటువంటి బలరాముడు గారికి మరియు మాబు గారికి వారినందుకు ఈ సందర్భంగా ఈ నాటకం వేయించడం జరుగుతుంది. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా వేసి ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉందనేది నలుమూలలా వ్యాపించేలా ఉన్నది. కాబట్టి మీరు పట్టం కట్టి ఈ రోజు ఈ నాటకాన్ని వేయిస్తున్నారు. అందుకు చాలా గర్వకారణం, చాలా సంతోషం. వెంకటేశ్వర గారు అంటే మేము దాదాపు మేము ఫీల్డ్కి వస్తాం. నాటకాల పడి ఎప్పుడు కూడా మేము వెళ్లేవాళ్ళం. ఆయన ఎప్పుడు కల్లూరులో చింతలమూడి స్వామి నాటకంలో ఆయన ప్రత్యేక పాత్ర, ఈ వెంకటేశ్వర గారి అర్జున పాత్ర వేసేవాళ్ళు. చాలా అద్భుతంగా పాడేవారు. ఆయన నెంబర్ పోతే వేసినాడు. తర్వాత కృష్ణునిగా ఎవరో వేసినారు కొత్త యాక్టర్ వేస్తే ఆయన నాటకంలో లేని మాటలు అన్నాడంట. ఏమని? ఆ సీన్ ఏంటంటే గైని విడిచిపెట్టు అనేది ఈయన వదలను అనేది సీన్. అది ఆయన ఉండి నాటకంగా ఆ రోజు అద్భుతంగా ఆ రోజు చేసిన నాకు మహాపూర్వజనం సుకృతం అనుకుంటాను. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి కళాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారం. మరి అలాగే మరి రామనారాయణ గారికి, ఇక్కడ వచ్చినటువంటి వారికి అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ వేదిక పైన మరి మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి వెంకన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక రంగస్థల నాయకుడు మరి వెంకట నరసింహనాయుడు, ఈ వెంకట నరసింహనాయుడు గారు రాష్ట్ర చరిత్రలోనే మరి రాష్ట్రాన్ని రంగస్థలంలో గడగడలాడించినటువంటి వ్యక్తి నరసింహనాయుడు గారు. మరి వెంకట నరసింహ మరి వేసినటువంటి చాలా మంది కూడా మరి సినీ రంగంలో కూడా వెళ్ళినటువంటి వారు ఉన్నారు. కానీ ఈయన మాకు సినీ రంగంలోకి వెళ్లకుండానే మరి నేను ఏమాత్రం ఉన్నా కానీ ప్రేక్షకులకు మంచి మరి పద్యాలను వినిపించాలా, నా యొక్క స్వరాన్ని వినిపించాలనేటువంటి ఉద్దేశంతోనే స్టేట్ మొత్తం మీద కూడా ఎక్కడైనా కానీ రంగస్థల నాటకాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఆయన లేనిది ఏది కూడా లేదు. కాదు కానీ రంగస్థలానికి ఖచ్చితంగా దానికి టికెట్ అనేటువంటి కొని కూడా చూసేవారు. అంటే అంత అద్భుతంగా పద్యాలు స్వరమైనటువంటిది అవి తర్వాత ఈ వీలు పెట్టడం కోసము మరి ఆయన కూడా ఇప్పటికి కూడా మరి మండలంలో ఉన్నటువంటి వారంతా కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మరి అభివృద్ధి పదంలో నడిపించాలని ఇక్కడ వచ్చినటువంటి వారందరూ మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నాను. ముఖ్యంగా చూడండి, ఆయనకు గతంలోనే రాయలసీమ రత్నం అనేటువంటి బిరుదు వచ్చింది. నిజంగా అది ఆ బిరుదులు రావాలంటే తమాషలు కాదు, ఊరికే రావు. కష్టపడడము, తర్వాత ఆయన స్వరాన్ని వినిపించడము, ఆ రాగం అనేటువంటిది ఆ పద్యాల్లో ఉన్నటువంటి ఆయన పూర్తి అనుభవపూర్వకంగా మరి చేయడం వలన, ఆయన కష్టపడి చేయడం వల్లనే స్టేట్ లో ఆయనకు రాయలసీమ రత్నటువంటి బిరుదు సంపాదించినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఎవరి కూడా రాలేదు, మన రాయలసీమ ప్రాంతంలో ఎవరి కూడా రాలేదు. ఆయనకు వచ్చినటువంటి బిరుదు మరి స్థిరస్థాయిగా ఆయన మనము స్మరించుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి గొప్ప నాటక పరిచర్య తెలియజేసినటువంటి వాటి వలనటువంటిది తెలుసుకోవాలని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరూ కూడా మరోసారి మధ్యమైన తెలుసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి వర్ధంతికి ఖచ్చితంగా చేస్తానని, ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా జరిపిస్తానని, నా ప్రాణం ఉన్నంత వరకు ఇటువంటి కార్యక్రమాలు జరిపిస్తానని ఆ భగవంతుడి మీదుగా ప్రమాణం చేస్తున్నాను. మరి ఆయన గురించి పెద్దలు చాలా చెప్పారు. ఆయన గురించి నా జీవితంలో గొప్ప అనుభూతి కలిగించిన ఒక సంఘటన, చిన్న సంఘటన చెప్తాను. నంద్యాల నుంచి ఒక బ్రాహ్మణోత్తముడు తెలుగు పండిట్ ఈ వెల్దుర్తికి ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. ఆయన ట్రాన్స్ఫర్ అయిన మొదటి రోజే నేరుగా స్కూల్కి వెళ్లకుండా బస్టాండ్ లో బస్సు దిగి రత్నం గారింట్లు ఎక్కడ అంటే మన ఊళ్ళో రత్నం గారి గురించి అంటే పద్యాలు పాడి ఫేమస్ గా అయ్యారు చూడాలంటే అప్పుడు
వెంకటనరసింహనాయుడు గారు అన్నారు. నేరుగా రామదేవరం దగ్గరకు పోయి వెంకటనరసింహులు అంటే ఎవరైనా చెప్తారు అక్కడ పోండి అని అంటేనే చిన్నగా వారిని వీరిని అడుగుతూ మా ఇంటి దగ్గరకు వచ్చాడు. ఊరనే ఏడుస్తున్నాడు. ఆయన అవతారం చూస్తే బ్రాహ్మణోత్తముడు, పిలుక ఉంది, తెల్లంగి తెల్ల పంచ. ఏమయ్యా మహనీయుడా, నువ్వు చూసే ఒక బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తిలా ఉండవు, నేనైంది నా చేతులు పట్టుకుని ఏడుస్తున్నావు ఏంటి కదా అంటే అప్పుడు చెప్తున్నాడు, అయ్యా నాయుడు గారు, నా పేరు అన్నపూర్ణ శాస్త్రి, నేను ఒక తెలుగు పండిట్గా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. మరి ట్రాన్స్ఫర్ చేస్తే పలికిపోకుండా మా ఇంటికి వచ్చినారు. ఏంటంటే ఇటువంటి దైవాంశ స్వరూపుడు పుట్టిన ఇంట్లో ఊర్లో పని చేయడం నా పూర్వజన్మ సుఖంగా భావిస్తున్నానని ఆయన గురించి ఎన్నో విధాలుగా చెప్తుంటే నిజంగా ఆయన మాటల్లో నాకు అమృతం తాగినంత ఆనందం కలిగించిందంటే ఏ విధంగా చెప్పించాలో మీరు ఒకసారి గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఊకే రాలేదు. ఆయన అహర్నిశం కృషి చేసి రంగస్థలంలో సర్కారు వారి ప్రాబల్యం ఉన్న కాలంలో మన రాయలసీమ నుంచి ముఖ్యమైన నటులు ఎవరు లేక మొత్తం వాళ్ళ ప్రాబల్యం నడుస్తున్న కాలం అది. అక్కడ సర్కారు నుంచి ఏవి సుబ్బారావు గారు, షణ్ముఖి ఆంజనేయరాజు గారు ఇటువంటి మహామహులు అక్కడ నుంచి ఉన్నారు. కానీ మన రాయలసీమ నుంచి ఏ నటుడు లేడు. ఆ రోజు వెల్దుర్తి వెంకటనరసింహనాయుడు గారు ముందుకు వచ్చి మన రాయలసీమ పేరు ప్రఖ్యాతులు నిలబెట్టినాడు. ఆ రోజు తెలంగాణలో ఉండవెల్లి గ్రామంలో వాళ్ళందరి సమక్షంలో బిరుదును పొంది వెండి గాంధీవాన్ని బహుమతిగా గెలుచుకుని వచ్చినటువంటి వెంకటనరసింహనాయుడు గారి గ్రామం మనది. ఎక్కడికి వెళ్ళినా వెల్దుర్తి అంటే అనుకోలేరేమో గాని వెల్దుర్తి అంటేనే నర్సు గారి కూడా, వెంకటనరసింహనాయుడు గారి కూడా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఎట్లుందంటే కాలు స్థాయికి చేరింది. దీనికి ఉదాహరణ ఇక్కడ ఇంత పెద్ద గొప్ప నాటకాన్ని ఏర్పాటు చేస్తే వచ్చినటువంటి ప్రేక్షకుల సంఖ్యను బట్టి అర్థమవుతా ఉంది. నాటక రంగాన్ని బతికించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ నాటకం ఏముంది, రాగాలు తీస్తా ఉంటారు, తెల్లవారు ఎవరు మేలుకుంటారు అని మీరు ఎవరు అనుకోవద్దండి. నాటక రంగాన్ని బతికిస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, కళాకారులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తే ఆ నాటకం వల్ల 10 మంది కళాకారులకు మనం జీవనోపాధిని కల్పించిన వాళ్ళమైతామని బతికినా. కళను బతికించాలా, వాళ్ళ ఆర్థిక స్తోమత సరిగా లేకపోయినా కూడా కళారంగం కోసం కళను బతికించాలని చెప్పేసి అనంతపురం నుంచి సర్కారు నుంచి గురువులను తొలుకొని వచ్చి ఇక్కడ పెట్టి నేర్చుకొని కళారంగాన్ని బతికించినారు. వాళ్ళ వారసత్వాన్ని పుణిపుచ్చుకొని మేము కూడా కళారంగాన్ని బతికించాలనే ఉద్దేశంతోనే మేము కూడా పనిచేస్తా ఉన్నాం. ప్రతి చోట ఎక్కడ డ్రామా చేసినా మేము పోయి కళను ప్రదర్శించి వస్తున్నాం. వాళ్ళ వారసత్వాన్ని బతికించాలా, మేము కళాకారులుగా మేము వేదికనెక్కితే మా పేర్ల కన్నా మా పెద్దల పేర్లే పలానా వాళ్ళ పిల్లోడు అని చెప్పేసి చెప్తుంటే మాకు గర్వకారణంగా ఉంది. మేము మా జయజ్ఞానంలో డ్రామాలు చూడలే, మా దురదృష్టం చేస్తా ఉన్నాం. ఏంటి నేను ఇంకా పచ్చం బాధ ఏం బాధ ఏదంటే మేము మీ పెద్దల గురించి అమ్మా, మేము నర్సు గారి బంధువులు, మీరు వాళ్ళ మనవడు కాబట్టి మాకి వాళ్ళ మీద అభిమానం మీ మీద చూపిస్తున్నాము. అవకాశం కల్పించినందుకు కూడా మన అదృష్టంగా భావించలేము. ఎందుకంటే మనుషులందరూ పుట్టుకుంటాం, పెరుగుతుంటాం, ఏదో కార్యక్రమాలు చేస్తుంటాము, వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఆ చరిత్రకారులుగా నిలిచిన మహానుభావుడు అంటే ఆయనని అది చాలా మంచి కార్యక్రమంగా భావించలేము. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర రాష్ట్రం అంటే ఇప్పుడు సగమైంది. ఆయన ఆలోచించాల్సినటువంటి విషయం 2 రాష్ట్రాల్లో రాయలసీమగా వెంకటనరసింహనాయుడు గారికి బిరుదు వచ్చిందంటే వెల్దుర్తి మండల ప్రజల యొక్క గర్వము, వెల్దుర్తి మండల యొక్క ప్రజల యొక్క అదృష్టంగా భావించలేము. అంటే
అటువంటి నాయకుడు, అటువంటి మహానుభావుడు వెలుగుతూ మనలో జన్మించినాడంటే వారి వంశీకులు చెబుతాము. కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాము. చరిత్రలో నిలబడే కార్యక్రమాల్లో చరిత్ర నిలబడగల శక్తి అది ఎదగడానికి మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పేరు తెచ్చి నిలబెట్టిన మహానుభావుడు ఆయన. కాబట్టి అటువంటి ఆయనని వారికి జయంతి కార్యక్రమాలు ఉంటాయి, వర్ధంతి కార్యక్రమాలు ఉంటాయి, కానీ వారికి వర్ధంతి ఉండదు, జయంతి మాత్రమే ఉంటుంది. భౌతికంగా మనకు కనబడకపోయినచ్చు, అందుకే మనం భౌతికంగా మనం మొదలుపెట్టిపోయిన వెళ్ళినాడు కాబట్టి అప్పుడు వర్ధంతి జరుపుకుంటాము. వారికి వర్ధంతి అనేదే ఉండదు. ఎందుకంటే చరిత్ర నిలబెట్టిన